ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అయితే మరి ఎందుకు ఎలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాలని మేము వెళ్ళకపోతే మీరు రాలేదు చూడలేదు. ఇప్పుడు మీరు వెళ్ళిపో అని మెడపట్టి గెంతితే మేము మళ్ళీ ఎట్లా వస్తాం? పెళ్లి టైంకి ఆమెకి 17 ఏళ్ల పిల్ల, మైనర్ మ్యారేజ్. నిన్ను ఎట్టా తీసుకెళ్ళి నేను జైల్లో వేస్తాను, వేయొచ్చు కూడా. వాళ్ళ గౌరవ మర్యాదలన్నీ ఒక మిక్సీలో వేసి ఒక్క దెబ్బ కొట్టావు వాళ్ళని. ఆ దెబ్బే నీ ఇంట్లో ఉన్న ఒక్క కూతురు పెళ్లి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆటం బాంబు వచ్చినట్టు వచ్చావు, రై అనే మంచి చెడ్లు గోంగూరలు. ఎందుకంటే వాళ్ళు చేశారు, నువ్వు చేసావు. వాళ్ళు గోమ మీద కొడుతున్నా, నువ్వు చెంప మీద టపా టపా అని రెండు వేస్తున్నావు. అయితే ఆయన ఏం చేశాడంటే వాలంటీర్కి వెళ్ళి ఊరికెళ్ళి మేము భూమి అడగతామని ఊరికెళ్ళి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టా వాలంటీర్కి పట్టుకొని వాడి పేరు నా 406 సంతకాలు పెట్టుకొని వాడి పేరున బుక్కులు చేయించుకున్నాడు మేడం, పాస్ బుక్లు. ఒకటి 100 రూపీస్ బాండ్ పేపర్ ఉంటే తీసుకురండి. బాండ్ పేపర్ ఆ రోజు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటే సర్వర్ డౌన్ బాండ్ పేపర్ తిరిగాం ఎక్కడ దొరకలేదు. మళ్ళీ జంప్ నాకు ట్రైనింగ్ టైం అయిపోతుంది, అంత జంప్ అయిపోయింది. అసలు మీరు కోర్టులో ఒక 5 years నడిచే కేసుని కూర్చోబెట్టి సెటిల్ చేసినట్లు లెక్క సార్. సూపర్. అది నిజంగా కొన్ని చోట్ల మీలాంటి పెద్ద మనుషులు ఉండాలని అంటాం మేమైతే. ఒక మాట మీకు దొరికితే అతనికి చెప్పండి. ఒకవేళ ఆవిడ మళ్ళీ ఇంకోసారి సుమన్ టీవీకి వెళ్తే సుమన్ టీవీ వాళ్ళు ఆవిడకి లీగల్ గా హెల్ప్ చేస్తారంట. మరి అంత దూరం ఎందుకు? అవి పెద్ద కేసులు, లాయర్ ఖర్చులు అవన్నీ దండగా. మరి ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని అయితే ఒక మాట చెప్పండి సార్. మేడం, మీరు సుమన్ టీవీ దాకా వచ్చారు అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు నేను మీ ఆయన నువ్వు మాట్లాడుకుంటే కుదరదు, ఒక పెద్ద మనిషితో మాట్లాడడం. మ్యాటర్ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా సెటిల్ చేసుకో, ఆ తర్వాత మేం కూడా ఏమీ చేయలేం అని అతను చెప్తాడు. వాళ్ళకి ఏదైతే రాసిస్తానన్నారో అది రిజిస్ట్రేషన్ చేసేస్తే బెటరు. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆవిడ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అమ్మిన ప్రతి ప్రాపర్టీ లెక్కలు తీయించి మేము హెల్ప్ చేయాల్సి వస్తుంది. పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తాము, ఆ కొన్న వ్యక్తులు మిమ్మల్ని కలిపి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి? నేను ఉప్పల్ నుండి వచ్చాను మేడం. మేము ఉండేమో శ్రీకాకుళం డిస్టిక్. అంటే శ్రీకాకుళం నుంచి ఉప్పల్ షిఫ్ట్ అయిపోయారు? ఉప్పల్ షిఫ్ట్ అయిపోలేదు మేడం. మాకు అక్కడ మా సొంత మేనమామ కొడుక్కి నాకు ఇచ్చారు. చుట్టాలు కదా, మా తాత మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు మా మనవరాలు మా అమ్మ అన్నలనమాట. మా హస్బెండ్ మా తండ్రి ఇంకో 2 మామలు ఉంటే ఆ మామలకు చుట్టాల పిల్లలే కావాలని చేసుకున్నారు. చేసుకొని పెళ్లి చేసుకొని 3 నెలలకే నాకు బయటికి వెళ్ళగొట్టేసిండ్రు. అప్పటి నుండి నేను హైదరాబాద్ లో ఉన్నా. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇది 86 నుండి ఉన్నాను హైదరాబాద్ లో. నా పెళ్లి అయ్యింది 86. 3 నెలలు 2 నెలలు ఉన్నాను. అప్పటి నుండి నేను హైదరాబాద్ లో ఉన్నా. మా హస్బెండ్ నేను. మీ హస్బెండ్ మీరు ఉన్నారా? కలిసే ఉన్నాం. మా ఇద్దరం కలిసే ఉన్నాము. ఆయన ఎప్పుడు ఏం లేదు. ఎవరు మిమ్మల్ని పంపించారు? మా అత్త మా మామ. మా మామ కూడా కదా సెపరేట్ ఫ్యామిలీ. పంపిస్తే అట్లా ఎట్లా మేడం? మేము మా ఆయన మిలిటరీకి వెళ్ళాడు, మిలిటరీలు చేశాడు కొన్ని రోజులు. నేను మా అత్త మా మామ ఉన్నారని నాకు వదిలేసి ఎక్కడో కాశ్మీర్లో వెళ్ళిపోయినారు. కాశ్మీర్లో ఎంతమంది పిల్లలమ్మా? నాకు ఒక్కటే పాప. పెళ్లి అయిపోయింది? పెళ్లి అయింది. పాప బాబు. నువ్వు కూడా ఒక అత్తగారు అయ్యావు, ఒక అమ్మమ్మ అయ్యాను. అలాగనే ఆలోచిస్తాను. అన్ని ఆలోచిస్తుంటే నాకేమో భూమి 5 ఎకరాల పొలం ఉండే అమ్మేసుకున్నారు. ఎవరు? మా మరిది. మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది? 2 అన్నదమ్ములు. అంటే 2 అక్కచెల్లెలు కానీ ఒక దయ ఎప్పుడో చనిపోయింది. నేను రాకముందే చనిపోయింది. పెళ్లికి ముందు? మీ పెళ్లి కదా? ఆవిడ పెళ్లి అయింది? ఆవిడ పెళ్లి అయ్యింది. మేనమామకే ఇచ్చిండ్రు. పిల్లలు లేరు. వాళ్ళ భర్త భార్యలు మా అత్త తమ్ముడికే మేనమామకి ఇచ్చారు. ఆ మురి పోసుకొని చనిపోయింది. కాదు, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నది మేనమామ కొడుకునా? మేనమామ కొడుక్కి. మేనమామ కొడుకు. అమ్మ అన్న కొడుకు చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఆస్తులు
మీ అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చినాయా మా లేకపోతే మీ తాత నుండి తాత నుంచి తాత వచ్చినాయా? నుండి వచ్చినవి. తాత ఆస్తులు మా మామ అత్త సంపాదించింది కాదు. రూపాయి లేదు. అయితే మాకు చెప్పేసేయక 5 ఎకరాలు అమ్మేశారు. అమ్మేసినా కూడా ఏం అనలేదు మేము. మా పరిస్థితి అట్లా ఉంది. మేము ఎక్కడో బతకడానికి వచ్చాము. మేము ఇటు నుండి వెళ్ళలేము, అక్కడ మాకు జరగదు, ఉంచరు. ఇక్కడ ఉన్నాము అంటే మాకు చూడరు. ఒకవేళ మేము ఏదో ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలకి అసలు పెళ్లి అయ్యేటప్పటికి మీరు ఏం మాట్లాడుకున్నారు? ఎన్ని ఎకరాలు ఉన్నాయని ఏమని మాట్లాడుకున్నారు? అవి మాట్లాడుకోవడానికి మా సొంత మేనమామే కదా, సరే, మీకు తెలిసి ఏమున్నాయి? మాకు అన్ని తెలుసు. మా అమ్మకి ఏమున్నాయి తెలుసు. మీకు తెలిసి? మాకు తెలిసి మా తాతకు 10 ఎకరాల పొలం ఉంది ఓకే. వేరే డిస్టిక్ లో, అంత కొంచెం దూరం. అక్కడ 10 ఎకరాలు ఉండే. మా చిన్న మామకి మా పెద్ద మామకి ఇద్దరికి సరి సమానం మోటాలు వచ్చినాయి. ఆ తర్వాతనేమో రెండోది ఇక్కడ ఊర్లోన 1 ఎకరం మా తాతకి అమ్మమ్మకి ఊర్లో ఎకరా ఇచ్చారు. వాళ్ళకి ఎంతేసి వచ్చింది అలా అమ్మేసుకున్నారు చెక్క. మా తాత అమ్మమ్మకి ఇచ్చింది, మళ్ళీ మా మామకి మా అత్తకి వచ్చింది. అది ఆ రన్నింగ్ గా వాళ్ళకి భోజనానికి పెట్టిండ్రు. అయితే మేము ఏది సెంటు కూడా మా అత్త మా మామ వాళ్ళు మా తాతకి అమ్మమ్మకి అట్లా చేసినారు, కానీ మేము అట్లా చేయలేదు. వాళ్ళకే వదిలేసినాం. మేమే కడుపు పెట్టుకొని హైదరాబాద్ వచ్చేసినాం. వచ్చి అప్పటి నుండి ఇప్పటి వరకు మేము ఎప్పుడెప్పుడో సంవత్సరంకో 2 సంవత్సరాలకి వెళ్తాము. అప్పుడు కూడా మాకు చూడరు. అయితే మరి ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇంటికి వెళ్ళాలని మేము వెళ్ళట్లేదు. వెళ్ళకపోతే మీరు రాలేదు, చూడలేదు, వెళ్ళకూడదు ఎట్లా వస్తారు మేడం? ఇప్పుడు మీరు వెళ్ళిపో అని మెడపట్టి గెంతితే మేము మళ్ళీ ఎట్లా వస్తాం చెప్పండి? మీరేం చిన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మీ వయసు ఎంత? నా వయసు 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు పెళ్లి చేశారు. 16 సంవత్సరాలు. అప్పుడు అత్తగారు మాంగారు మామ ఎప్పుడేట అనలేదు. అల్ల మీ అత్తగారు మీ మరిది వీళ్ళంతా కలిపి మిమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సపరేట్ ఫ్యామిలీ ఉండండి అన్నప్పుడు నువ్వు నీ భర్త హైదరాబాద్ వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళ ఒక్క మాట అన్నందుకు నువ్వు పట్టుకుని వేలాడుతున్నావా? ఒకసారి వెళ్ళిపోమన్నారు కాబట్టి మళ్ళీ మమ్మల్ని పిలిచి రెడ్ కార్పెట్ వేస్తేనే వస్తామని ఎక్కడన్నా అంటారా? అత్తమామ పిలిచినప్పుడు మళ్ళీ వెళ్ళాలా? వాళ్ళు పిలవలా, అసలు వాళ్ళు పిలవలా. మీరే పెద్దరికం పూసుకొని వెళ్ళి వాళ్ళకి ఏం కార్యక్రమాలు, ఏమన్నా అవసరాలు, చనిపోతే కార్యం చేసాం, చిన్న కార్యం చేసినాం, పెద్ద కార్యం చేసాం. మంచి దగ్గర మాట్లాడుకున్నట్టు పులవిరు మాటలు ఇక్కడ మాట్లాడడం వల్ల యూజే లేదు. మీకు అవసరం రిలేషన్లు అనుకుంటే వెళ్ళాలా? ఆస్తి గొడవలు వేరు, రిలేషన్స్ వేరు. వెళ్ళాం, రిలేషన్స్ వెళ్ళారు. మీరు వెళ్తాం మేడం. ఒట్టప్పుడు కూడా చూడడానికి సంవత్సరంకి ఒకసారి వెళ్తాం. మీ అమ్మాయి పెళ్లికి వాళ్ళందరూ వచ్చారా? రాలేదు మేడం. మరి ఎన్ని సంవత్సరాలు? మా మామ చనిపోయినాడు, ఇంట్లో పెళ్లి చేయకూడదంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్లి చేశాను. మా అత్తకు చెప్పాను, మా మామ లేడు చనిపోయినప్పటికి. పాప పెళ్లి రోజు ఒక 4 రోజుల ముందు మా మామ చనిపోయినాడు. ఏ మామ? నా సొంత మామ, నా హస్బెండ్ తండ్రి, నా మేనమామ. ఆయన చనిపోతే మీకు మైలు ఉంటది కదా, పెళ్లి చెయ్యకూడదంటే ఆడపిల్ల కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో చెయ్యొచ్చు అని పంతులు చెప్పి. అప్పుడు కొంపలు మునిగిపోయి ఆ సంవత్సరంలో చేయకపోతే ఏమైంది? అంటే ఇది పంతమే కదా తల్లి, నీ కూతురు వయసు పంతమే. ఇప్పుడు మేనమామ నీ భర్తకి సొంత తండ్రి, నీకంటే విలన్. పోనీ ఓకే, మీ మేనమామ నువ్వు ఎప్పుడు ఏమనలేదని ఇందాకైతే అన్నావు. మీ మేనత్త అనింది, మీ మరిది అన్నాడు, ఇదంతా ఓకే. ఇంట్లో నీకు మైలు ఉన్న టైంలో ఆడపిల్లకి ఏటు కాదని పంతులు చెప్పారు మేడం. మాకు తెలియదు, మేము అడిగాము. అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది తల్లి? ఓ పక్కన మీ అత్త ఏడుస్తుంది, ఇంట్లో వాళ్ళందరూ బాధగా ఉంటారు, మీ ఆయన అసలు అప్పటికి మీ పెళ్లి కట్టి లగ్నం కట్టినాక 5-6 నెలల తర్వాత చేసాము. 4 రోజులకి ఏం చేయలేదు, 5 నెలల తర్వాత చేసాము. నేను మిలిటరీలో పోలీస్ పని చేస్తాడు మా అల్లుడు. ఓ సంవత్సరం లేట్ అయితే ట్రైనింగ్ లో. మీ అమ్మాయి వయసు ఎంత పెళ్లి టైంకి? పెళ్లి టైంకి ఆమెకి 17. ఓ సంవత్సరం ఆగితే లాస్ ఏంటి? 17 అవుతాను. నేను చెప్పేది ఎక్కడ అర్థమైంది? 17 ఏళ్ల పిల్ల, మైనర్ మ్యారేజ్. నిన్నెట్టా తీసుకెళ్ళి నేను జైల్లో వేస్తాను, వేయొచ్చు కూడా తెలుసా? అలాంటిది నాకు కూడా అలాగే చేసుకున్నా మేడం. నాకు కూడా అందుకే నేనేం మాట్లాడట్లా. మీ ఇళ్లలో ఏదో నడిచిపోయింది. దీంట్లో పిల్లకి ఇంకొక సంవత్సరం ఆగితే బెటర్. ఎందుకంటే సొసైటీ ఒకటి ఉంటది, మనం సొసైటీలో ఇప్పుడు నువ్వు ఎన్ని హక్కులు మాట్లాడుతున్నావు కదా, దాన్ని ఫాలో అవ్వాలంటే కొంచెం సొసైటీలో ఉన్న మంచి చెడు కూడా ఫాలో అవ్వాలి. ఏ చుట్టాలు అయితే నీ వెనకాల వచ్చి సపోర్ట్ నిలబడాలో వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు చూసావా, వాళ్ళందరికీ వద్దనేది మా మరిదేనే. మా అత్తకు రానిపోయాడు. నువ్వు చేసిన పని కూడా అలాగే ఉంది. ఇప్పుడు నేను ఒక్క నిమిషం విని తల్లి, నేను నీ చుట్టం అయితే మీ ఇంట్లో ఏ ఫంక్షన్ కి రాను. ఎందుకంటే సొంత మావ చనిపోతేనే నువ్వు దికాణం పెట్టలా, కనీసం పిల్ల పెళ్లి ఆపలేదు. మామ పెళ్లికి చేసుకోవచ్చు అని చెప్పిండ్రు, మా అత్త కూడా చెప్పింది. చెప్పారు, అత్త కూడా చేసుకో. అడిగితే చెప్తారమ్మా ఎవరైనా గానీ. అసలు నీకు అడగాలని ఎందుకు అనిపించింది? నాకు తెలియదు కదా,
నాకు నచ్చలేదు. నాది చిన్న వయసే మేడం, నా కూతురు పెళ్లి అవుతాడు కూడా ఏదో అప్పటికి నీకు 17 మళ్ళీ 17 లేదు. మరి నాకు పెళ్లి అవుతాడికే 16 సంవత్సరాలు పెళ్లి అయింది. మా ఆయన చిన్న వయసే, మాకు అంత తల్లి నీ తెలియదు పెళ్లి మేడం. అయ్యేటప్పుడు నువ్వు చిన్న పిల్లవే, నీ కూతురు పెళ్లి చేసేసరికి నీ చిన్న పిల్ల కాదు. మా కూతురికి మంచి చెడులు నీకు అన్ని తెలుసు, అత్త వాళ్ళు ఎంత హింసిస్తున్నారో నీకు తెలుసు, తెలుసు మేడం, నీకు చేయాల్సిన గౌరవ మర్యాదలు చెయ్యట్లేదని నీకు ఇన్ని తెలుసు. తెలుసు. వాళ్ళ గౌరవ మర్యాదలన్నీ ఒక మిక్సీలో వేసి ఒక్క దెబ్బ కొట్టావు వాళ్ళని. ఆ దెబ్బే నీ ఇంట్లో ఉన్న ఒక్క కూతురు పెళ్లి. వాళ్ళు నాకు చెప్పలేదు మేడం, వాడి పెళ్లికి కూడా నాకు అదే చెప్పలేదు. నేను అంటున్నాను, మీదంతా యుద్ధం, మాటల యుద్ధం, అయితే చేతల యుద్ధం. మా ఆడబిడ్డకి నేనే పెళ్లి చేశాను మేడం. మా నాన్న నేను ఏదన్నా అడుగుతుంటే దానికి ఒక ఆన్సర్ చెప్తున్నావు, చేసే తప్పులు చేసుకుంటూ వెళ్తున్నావు. నీ తప్పు ఎత్తి చూపిస్తుంటే వీళ్ళు తప్పు చేశారు మేడం అంటున్నావు. ఎట్లా ఇదంతా? తప్పు అయి ఉండొచ్చు మేడం, నా తప్పు అయి ఉంటది, నాకు తెలియక చేసి ఉంటాను, నేను చేయలేదని అంటలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఆటం బాంబు వచ్చినట్టు వచ్చావు, రై రై అనయ్య. అవును మేడం, నాకైతే తెలిసి చెయ్యను, నేను తప్పు తెలియకే చేశాను. ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా? నాకు ఇప్పుడు 54. కూతురు పెళ్లి అయిపోయి మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి వచ్చాను భూమి కోసం మేడం. అది అడిగేస్తే బాగుంటదిగా, అది భూమి అడిగితే కోసం. బాగుంటది. ఎందుకని మంచి చెడ్లు గోంగూరలు, ఎందుకంటే వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, నువ్వు చేసింది నువ్వు చేసావు. వాళ్ళు గోమ మీద కొడుతుంటే నువ్వు చెంప మీద టపా టపా అని 2 వేస్తున్నావు, వాళ్ళు 2 వేస్తుంటే నువ్వు 5 వేస్తున్నావు, వాళ్ళు 5 వేస్తుంటే నువ్వు 50 వేస్తున్నావు. నువ్వు ఎక్కడ తగ్గల, నువ్వు ఎక్కడ ఏం చేయలేదు మేడం, కావలిస్తే ఊర్లో అడగండి మేడం. మీరు సరే నువ్వు నేను ఫోన్ మంచిది చేస్తాను, పెద్ద మనుషుల నెంబర్ ఇస్తాను, మీరు ఏమని? కనుక్కోండి. ఏమని మీరు ఫోన్ చేయండి. భూములు పెద్ద మనుషుల కాడ హోటల్ వేసినారు మేడం. వేసారా? వేసారు. వేసినాక ఎక్కడున్నాయి భూములు, ఏమో ఎక్కడున్నాయి? భూములు ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 10 ఎకరాలు మీ తాత నుంచి వచ్చింది. అమ్మేశారు మేడం. ఎంత అంతా మిగిల్చారు? అమ్మేసి 1 ఎకరం ఉన్నది నా పేరున 30 సెంట్లు, ఒకటి 19 సెంట్లు, ఒకటి 11 సెంట్లు నా పేరున ఉన్నది. అది నేను బంగారు మార్తలో అమ్మేసి కొనుక్కున్నాను, అది కూడా రాసేసుకున్నాడు. 17 సెంట్లు మిగిల్చారా మొత్తానికి? 17 సెంట్లు నాది, 30 సెంట్లు. ఒకటి 19, ఒకటి 11 సెంట్లు, 30 సెంట్లు అవుతుంది కదా. మరి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఓవరాల్ గా? ఎన్ని ఉన్నాయి ఓవరాల్ గా? 20 ఎకరాలు ఉంది. ఇప్పుడు మా మరితో మాట్లాడండి, ఆయనే చెప్తాడు. ఇప్పుడు మా సొంత మరిది ఫోన్ లేపడు. 10 ఎకరాలు 10 ఎకరాలు కొన్నారు, అవన్నీ అమ్మేసినారు. ఏం మిగిల్చారు? ఇప్పుడు 20 ఎకరాలు 10 ఎకరాలు గొప్పగా చెప్తున్నావు, మిగిలింది ఏంటి ఇప్పుడు ఫైనల్ గా? ఏం మిగలేదు, 1/2 ఎకరం మిగిలింది. ఆ 1/2 ఎకరం కూడా సప్పుడు లేకుండా రాసేసింది. 1/2 ఎకరం మిగిలింది. పెద్ద మనుషుల పంచాయతీలో నీకెంత ఇచ్చారు? మీ ఆయనకి ఎంత? నాకు 30 సెంట్లు దున్నుకోయండి మీరు ప్రస్తుతానికి, తర్వాత ఇస్తామని అన్నారు. దున్నినాము. దున్నితే దున్నేటోడి కాడికి వెళ్ళిండ్రు, నువ్వెందుకు దొంతాను, నీకు దొన్నొద్దని వాళ్ళకి బెదిరించిండ్రు. 1/2 ఎకరంలో 30 సెంట్లు నీకు ఇచ్చారు, మిగతా ఎలా పంచుకున్నారు? అంతా వాళ్ళే ఉంచుకొని. వాళ్ళు ఎవరు? ఎంత మరిది ఒక్కడే. ఆడపిల్లలు లేరా? మరి ఆడపడుచు ఉంది, ఆడపడుచుకే కదా 5 ఎకరాలు అమ్మేసి ఇచ్చాను. మన ఇద్దరు అందమ్ముడు ఆకలి తెచ్చుకున్నారు, 5 ఎకరాలు అమ్మారు. ఇప్పుడు మేము కాదమ్మా, ఇప్పుడు మీ మామగారి నుంచి మీ తాత నుంచి వచ్చిన ఆస్తి మీ మామగారికి 10 ఎకరాలు, మీ అమ్మ ఎప్పుడు అడగలేదా వెళ్ళి, నేను ఆడపిల్లని నాకు కావాలి? మా అమ్మకు పట్టించుకోరు మేడం, మా నాన్నకు పట్టించుకోరు మేడం, నాకైతే అసలే పట్టించుకోరు మేడం. ఇప్పుడు మా హస్బెండ్ తో ఒకసారి మాట్లాడండి మేడం. మాట్లాడతాను ఒకసారి, నీతో క్లారిటీ రాని నాకు. మీ అమ్మ అడగలేదు ఆస్తి గురించి, మీకు పెళ్ళయింది. అయితే నాకు ఎప్పుడు ఇవ్వమని వాళ్ళు చెప్పలేదు కదా మా అత్త మామలు. ఇవ్వను, నీకు పొలం లేదని ఎప్పుడైనా అంటే కదా మా అమ్మ అడుగుతుంది, ఎప్పుడు అనలేదు. మరిదొచ్చు కదా ఇవన్నీ చేస్తుండు. కానీ మీకు పెళ్ళైన కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకే తెలుస్తుందిగా ఈ విషయం అంతా. మా అత్త అన్నది దున్నుకోయండి అని, దున్నుకోయండి, మీరు దున్నుకోయండి, వాళ్ళ దున్నుకోయండి అయితే మా మరిది కానివ్వలేదు. ఎంత ఇచ్చారు అప్పుడు? అప్పుడు ఏంటి ఇవ్వలేదు, సగం సగం దున్నుకోయండి. సగం అంటే ఎంత? ఎంత దున్నుదామని వెళ్దాం అనుకున్నావు? ఒక 50 సెంట్లు ఇట్లా దున్నుదాం. అప్పట్లో 50 సెంట్లు. ఓకే, 50 సెంట్లు నువ్వు దున్నుకో అమ్మా అని అప్పట్లో. అందులో కూడా 20 సెంట్లు అమ్మి అంటారు మళ్ళీ ఈ మధ్యన ఎకరాలో ఉంది. ఏం పని చేస్తాడు మీ ఆయన? మా ఆయన ఆర్మీలు 10 సంవత్సరాలు చేసాడు మేడం. ఏం సంపాదించాడు? ఏం లేదు మేడం, అక్కడ నుంచి డబ్బులు వస్తాయి కదా, అక్కడ వచ్చిన డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉన్నన్నాళ్ళు అక్కడే సంపాదించాడు. అక్కడ ఉన్నది 3-4 నెలలే కదా. ఆయన అంతకు ముందే మిలిటరీ చేసాడు, ఆ తర్వాతే కదా గొడవ ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు. ఉద్యోగం వదిలేసాడు మేడం. మీరిద్దరు హైదరాబాద్ వచ్చేసారు కదా, మీ అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాక. వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు మీ ఆయన మిలిటరీలో వర్క్ చేశాడు? మిలిటరీలో వచ్చేసినాక 3 సంవత్సరాలు చేశాడు. ఆ 3 సంవత్సరాల డబ్బు 3 సంవత్సరాలు మాకు ఇవ్వలేదు మేడం. ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ మా అత్తకి. మీ అత్త ఇంట్లో నుంచి నువ్వు అలిగావు కదా. నేను అలగడానికి నేను మా అమ్మ ఇంట్లో 2 సంవత్సరాలు ఉన్నాను, కాశ్మీర్ లో ఉన్నప్పుడు. శ్రీనగర్ లో ఉన్నాడు మా హస్బెండ్. 2 సంవత్సరాలు ఉండే, 3 సంవత్సరాలు ఉండే, 4వ సంవత్సరం చూసి వచ్చావా? నేను లేదు మేడం. అలిగావు? అలగలేదు, నన్ను తీసుకెళ్లేదు. ఎందుకని?
ఆ రకంగా కాశ్మీర్ చూసేసేదానివిగా. వాళ్ళు తీసుకెళ్లేదు మేడం, అట్లా తీసుకెళ్ళకూడదు, గొడవలు అవుతాయి. వాళ్ళకే లేదు, మనకి ఎక్కడ తీసుకెళ్తారు మేడం. ఓకే. అప్పుడు ఆ తెచ్చిన కలిపి డబ్బులన్నీ అక్కడ అవుతుంది. ఇంటికే పంపించారు అన్నారు. అప్పుడు కలిసి ఉన్నారు, పంపించారు. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, వాళ్ళందరూ కలిసి ఉన్నారు. ఓకే. ఆయన ఎక్కడో సిటీలు ఉన్నా కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఉన్నాను. తర్వాత ఏమో ఇప్పుడు మా ఆయన ఏం చేసినాడు, ఇల్లు తీసుకొని మా నీకు పక్క- ఇన్ని తెలివితేటలు కుప్పలు కుప్పలు ఉన్నాయి కదా, మీ ఆయన తెచ్చే పావలా 10 పైసలు కూడా దాచి నువ్వు ఏదైనా కొనగలవు. ఏం కొన్నావు ఇప్పటిదాకా? ఏం కొంటారు సరే, అక్కడ నుంచి వచ్చాక మీ ఆయన ఏం పని అక్కడ చేశాడు? నుండి వచ్చినాక సెక్యూరిటీ గార్డ్ చేస్తాడు మేడం, సెక్యూరిటీ గార్డ్. CCM లో ఎంత వస్తుంది కదా, అక్కడ వస్తుంది 21,000 వస్తుంది. తెచ్చి ఒక 5,000 ఆయన పెట్టుకున్నా నీకు 15,000 ఇస్తాడు. దాంట్లో నువ్వేం చేస్తావు? రెంట్ కడతాం మేడం, కరెంట్ బిల్ కడతాం మేడం. నువ్వేం చేయవా పని? నేను చెయ్యను మేడం, నాకేం ఒంట్లో బాగుండదు ఎప్పుడు. సో మీ ఆయన తెచ్చిన దాంతోనే చక్కగా కూర్చొని ఇవన్నీ లీడర్షిప్ చేసుకుంటూ ఆయన తెచ్చిన దీంతోనే ఉండి ఎంత ఉంటే అంత, ఏది ఉంటే అదే సరిపెట్టుకుంటాం. నేనేం పని ఏంటి నాకు రాదు. సరే, మరి మీ మాంగారి దగ్గర నుంచి, మీ తాత నుంచి వచ్చిన ఆస్తి వీళ్ళు అమ్ముతుంటే మీ ఆయన సంతకం కావాలి కదా, వెళ్ళి అదే కదా పెట్టేవాడా? మేడం, పెట్టలేదు మేడం, మీ ఆయన సంతకం లేకుండానే అమ్మేశారు. అమ్మేశారు. అదే కదా ఇప్పుడు గొడవ. సంతకం ఎన్ని లేదు. సంవత్సరాలు అయింది ఇది అమ్మేసి? అమ్మేసినట్టు కూడా చెప్పలేదు. మా మామ రాసేసినాడు అని. మా మామ చచ్చిపోయి 21 సంవత్సరం అవుతుంది. మా అత్తకు చచ్చిపోయి 9 సంవత్సరాలు. ఇప్పుడు శ్రావణం వచ్చిందంటే 10 వాళ్ళు సంవత్సరాలు. రాసినా చెల్లవు కదమ్మా. నా చెల్లవు అట్లా చెప్తుండే అతను. సరే, మీరెందుకు మీ మామ చనిపోయినా కన్నా ఆస్తి పంపకాలు చేయండి అని అడుగుతావు కదా అట్లా నీకున్న అడగడానికి మా నోరుకి. అత్త ఉంది కదమ్మా. సరే, మీ అత్త చనిపోయి ఎన్ని మా సంవత్సరాలు ఆయన అయింది? ఊరుకోడుగా. నేను మా అత్తకు ఆస్తి అడిగితే నీ మా అమ్మకు చూస్తావా అని అడుగుతాడు. అడుగుతాడా లేదా చెప్పు మేడం. అడుగుతాడులే, ఆ. అయినా నిన్నెవరు ఆపలేరు నువ్వు జట్ట లేదు మేడం, ఆమెకి మనం ఎవరు పెడతాం 400, 500, 1000 రూపాయలు పెడితే అవి సరిపోతాయి ఎవరికి? వెళ్ళినప్పుడు లేదా ఒక బట్ట కొనిస్తే అవి సరిపోతుందా? తినాలిగా, పండితే ఆ ఎకరా నువ్వు ఫస్ట్ 10 ఎకరాలు అన్నావు, ఉన్నది. తర్వాత 20 ఎకరాలు అన్నావు. అవును. అవునా? 10 ఎకరాలు అంటే 20 ఎకరాలు అంటే 2 అన్నదమ్ములు ఉన్నారు మేడం, మా మామలు ఇద్దరు. వాళ్ళ ఆస్తులు మనకెందుకు? సరే, 10 ఎకరాలు. 10 ఎకరాలు నీ పెళ్లి టైంకి మీ మామ దగ్గర ఉన్నాయి. ఆయన చనిపోయినాక ఇన్ని సంవత్సరాలకి అదే 1/2 ఎకరం ఎట్లా అయిపోయింది? ఎవరెవరు అమ్మారు? మీ మామ ఎవరు ఎంత అమ్మాడు? అమ్మలేదు, మా మామ అమ్మినాడు అని మా మరిది అబద్ధం చెప్పినాడు. మీకు తెలుస్తుంది కదమ్మా, మీ మామ అమ్ముతుంటే. మా మామ అమ్మలేదు, మా మామ మీ అమ్మలేదు. మామ బతుకున్న టైంలో అమ్మేశారు. నాకు తెలిసింది 5 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలిసింది ఇంతకు ముందు ఆ భూమి ఎందుకు అమ్మినట్టు కనిపెట్టుకోలేదు? మీకు వచ్చి ఓ కుప్పలు తెప్పల ఆస్తి మీ ఆయన అయితే లేదు. సంపాదించట్లేదు మా కదా. ఆయన ఆస్తి ఉన్నది కదా, ఏం చేస్తాం, మన ఇంట్లోనే ఉన్నది కదా, మన తమ్ముడే కదా, మా అమ్మే కదా, మా ఉన్నది. సరే, మీ మామగారు ఉన్నప్పుడు అడగలా, నీకు తెలియలా, మీ ఆయన సపోర్ట్ చేయలా. మీ అత్తగారు చనిపోయినాక అడగాలి కదా, ఎందుకు అడగలా? మా అత్తగారు చనిపోయిన నెల నుండి అడుగుతున్నాం మేము. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇది 9 సంవత్సరాలు 9-10 ఏళ్ల క్రితం నుంచి మిగతా అడుగుతూనే ఆస్తి ఉన్నాం, రోజు అడుగుతున్నాము. రోజు ఆటోలు వేసుకున్నాం రాని, రోజు వెళ్తున్నాం. అప్పటికి ఎంత మిగిలింది? 10 ఎకరాలు 10 సంవత్సరాల క్రితం ఎంత మిగిలింది? అన్నిటిలోనికి ఇప్పుడు 1/2 ఎకరం పొలం ఉన్నది. 1/2 ఎకరం ఇప్పుడు ఓకేనా? 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది? 5 ఎకరాలు ఉన్నది. మరి ఆ 5 ఎకరాలు ఎవరు అమ్మారు అంటున్నా? మిగతా 4 మా ఎకరాలు మరిది అమ్మిండు. మీ సంతకాలు కావాలి కదా. అదే కదా 40 చేసినాడు అని చెప్తున్నాను. ఫోర్జరీ చేశారు. 40 చేసి కాగితాలు తీసుకొని పోయి మా అత్త ఇక్కడ బాగలేదు, క్యాన్సర్ వచ్చింది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, మా అత్తకాడ నేను ఉన్నాను. అయితే మా అత్తకాడ నేను ఉండగా నేను ఆమె దగ్గరే ఉన్నా. ఈ రోజు పొద్దున్న అలా చేస్తుంటే మీ ఏరియాలో ఇప్పుడు పొలాల దగ్గర మామూలుగా ఉండదు ఎవరు? అలా తిట్టిండ్రు. పెద్ద మనుషులు వీళ్ళంతా ఉంటారు కదా, పెద్ద మనుషులు సర్పంచులు. అడిగిండ్రు, పెద్ద మనుషులు చేసిండ్రు, అన్ని చేసి లాస్ట్ కి ఏం చేశారు, ఇప్పుడు ఆడు రావట్లేదు, మాకు ఫోన్ లేపట్లేడు అని చెప్తాను. ఆ పెద్ద మనుషుల నెంబర్ కూడా ఇచ్చాను, మీరు చేదురు గాని. మా ఆయన ఎవరో నేను ఆ తర్వాత చెయ్యండి, ఆయనకి అన్ని తెలుసు. ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావు. నాకు సరిగ్గా భూమి ఎప్పుడు అమ్మిండ్రు అనేది నాకు తెలియదు. మీ ఆయనతో మాట్లాడాలి, పెద్ద మనిషితో కూడా మాట్లాడాలి. Very ఎందుకంటే వాళ్ళే వాటలు వేసిండ్రు, మేమేం వేయలేదు, మేమేం. సరే, నేను ఇప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడితే ఏం జరిగిద్దో నేను చెప్పనా? మీ ఆయనతో మాట్లాడితే విషయం చెప్తాడు, ఇప్పుడు నువ్వు చెప్పినే మీ ఆయన చెప్తాడు. పెద్ద మనిషితో మాట్లాడితే అవునండి మరిత అమ్మేసుకున్నాడు, మేమేం చేస్తామండి, ఇప్పుడు మిగిలింది అయితే అది, అందులో ఆవిడకి 30 సెంట్లు అయితే ఇప్పించాము, ఆయన రానివ్వట్లేదు, ఆవిడ అడ్వకేట్ ద్వారా వెళ్ళమన్నాం అని చెప్తాడు. అంతేనా? అలాగని కూడా వాళ్ళు చెప్పలేదు. ఏం ఆయన చెప్తారు? రావట్లేదు, మేమేం చేస్తామని చెప్పాడు. వాటాలు వేసిన వాళ్ళు మరి వాళ్ళే పెద్ద మనుషులు ఏం చేస్తారు? పెద్ద మనుషులు మీరు కోట్ల చుట్టూ లాయర్ల చుట్టూ తిరగకుండా ఉండడానికి ఏదో పెద్ద రకం చేస్తున్నారు. ఇప్పుడు మేమేదో న్యాయ సలహా న్యాయం జరుగుతుందని మేము వచ్చిన ఆస్తిని 40 ఏళ్ల ఆస్తిని సెటిల్ చేయాలా? మీరు న్యాయం చేస్తారని మీ కాడ నేను ఎప్పుడు నుండో 5 సంవత్సరాలు అని వస్తాను అనుకుంటున్నా. రావడానికి 5 సంవత్సరాలు పట్టింది, నేను మాత్రం జస్టిస్ లో వచ్చి ఇట్లా సాల్వ్ చేయాలి. లేదు మేడం, మొన్న వచ్చాను మేడం నేను.
మొన్న వచ్చాను ఒకసారి. నువ్వు అమాయకురాలు అతి తెలుగు నాకు అర్థం నాకు కాదు. తెలివి లేదు సరే మేడం, మీ ఆయనతో అమాయకురాలు. మాట్లాడిద్దాం. మాట్లాడాలి. నేను అమాయకురాలు నేను మేడం, మీరు అరే, అరే, అనుకుంటారు. అరే. లేదు మేడం, నిజంగా అమాయకురాలను. ఫోన్ చేశాను లేపట్లేరు. సరే సరే చేస్తాను. హలో ఇదిగో మేడం గారు ఉన్నారు. హలో నమస్తే సార్. ఏంటి సార్ ఆ ప్రాబ్లం ఏంటండి? ఆ ల్యాండ్ 10 ఎకరాలు ఉందంట మీ పెళ్లి టైంకి, అది 1/2 ఎకరానికి ఎలా పడిపోయింది మీ సంతకాలు లేకుండా? చిన్న వయసులో మ్యారేజ్ చేసింది మేడం. ఆ, ఏదో అప్పులు చెప్పులు ఉన్నాయి, కట్నం మొత్తం తీరిపోదామన్నట్టు చేసి కొద్దిగా మాకు కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆమెకి ఏమికి గిట్టక కొంచెం గొడవలు పెట్టి నానా రప్స్ చేసింది. ఎవరు మీ ఆవిడ చేసిందా మీ అత్త? మీ సారీ మీ అమ్మగారు? ఆవిడకి మా అత్తకి ఇద్దరికి పడలేదు. మీ అమ్మగారికి మీ మా ఆవిడకి అమ్మగారికి పడలే. మా భార్యకి. ఆ, అయితే కొంచెం గొడవలు అయితే మేము 3 రోజులు పెట్టేసి ఇంకా హైదరాబాద్ వచ్చి ఏదో అట్లా ఇచ్చేసుకుంటూ బతుకుతున్నాం, చిన్న చిన్న డ్యూటీలు చేసుకుంటూ ఓకే. బతుకుంటే ఈ లోన్ మాకు చెప్పక 5 ఎకరాలు అమ్మేశారు మా సంతకాలు లేకుండా. మీ నాన్నగారు అమ్మారా మీ మా ఇంట్లో? నాన్నగారు మీ మా నాన్న అమ్మగారు మా అమ్మేశారు. అమ్మగారు ఆ, మా ఓకే. సంతకాలు ఏం తిరిగి మేము అప్పుడు మేజిల్లమే. సరే మీ నాన్నగారు చనిపోయినాకన్నా మీరు ఆస్తులు అడగొచ్చు. సరే అమ్మ ఉంది కదా అని అంటే అడగలేదు. మేడం కొంచెం ఓకే మీ ఉంది, మీ సార్ మీ మాట నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ భర్త సంపాదన, భార్య ఆవిడ ఉన్నంత వరకు పంపకాలు అడగకపోవడం మంచిదే. మరి మీ అమ్మగారు చనిపోయినాకన్నా అడగాలి కదా. ఆవిడ చనిపోయి 9 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది. అవును మేడం, 7 సంవత్సరాలు అయిపోయింది. 9 అవుతాను. చనిపోయినాకను మా తమ్ముడు ఒకడు ఉన్నాడు, వాడినేమో 5-6 సంవత్సరాల నుండి పిలుస్తూనే ఉన్నాం. వచ్చి ఏదో ఉన్నంతలో ఏదో కొద్దిగా సర్దుకుందాము రారా అంటే వాడు ఏం చేశాడంటే ఈ మన అంతలో జగన్ ప్రభుత్వం వచ్చింది కదా మేడం. అయితే ఆయన ఏం చేశాడంటే వాలంటీర్కి వెళ్ళి ఊరికెళ్ళి మేము భూమి అడగతామని ఊరికెళ్ళి కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి వాలంటీర్కి పట్టుకొని వాడి పేరు నా 406 సంతకాలు పెట్టుకొని వాడి పేరున బుక్కులు చేయించుకున్నాడు మేడం, పాస్ బుక్లు. మేము ఎంత తర్వాత పిలిస్తే ఇదిగో అదిగో వస్తాను అన్నాడు, ఎప్పుడు రాడు మాకు. ఆయన రాకపోతే మీరు ఒక లాయర్ అన్నా కలవాలి కదండి, లేదా పొజిషన్ లోకి వెళితే మీకు విషయం తెలుస్తుంది. మీ పొలంలోకి మీరు వెళ్ళాలి కదా. వెళ్ళాము మేడం, అంతా 2-3 అంతా అయిపోయినాకనే వెళ్ళాము. వెళ్తే పెద్ద మనుషులు కాడ పెడితే అనుకోకుండా ఒక మ్యారేజ్ కి వచ్చాడు, దొరికాడు మా తమ్ముడు. ఇక్కడే ఉంటాడు హైదరాబాద్. అయితే వాళ్ళ ఇంటికాడికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాను, మేము వెళ్తలేదు వాళ్ళ ఇంటికాడికి. ఇంటి దగ్గరికి వెళ్ళకూడదులేండి, అనవసరమైన గొడవ కేసులు ఫైల్ చేస్తారు. వెళ్ళట్లేదు. అయితే మేము పెద్ద మనుషుల కాడికి వెళ్తే మాకు డివైడ్ చేశారు, నీవి దున్నుకో అనేసి. ఓకే ఫోన్లో ఉన్నంతలో సెటిల్మెంట్ అయ్యింది. సెటిల్మెంట్ అయ్యింది కానీ ఇప్పుడు ఏంటంటే పాస్ బుక్ లో చేసుకుందామా, అదేమంటారు ఇది రాసుకోవాలి కదా మేడం, పార్టీషన్ డీడ్ చేసుకొని పార్టీషన్ చేసుకోవడానికి అది రాసుకోవాలంటే వాడు వస్తలేడాడు. అప్పుడు పెద్ద మనుషులు ఏమన్నారంటే ఒక వైట్ పేపర్ మీద రాసేయండి సార్, మళ్ళీ ఇటు వెళ్ళిపోతే రాడు, ఇటు దొంగిడు. అవును నేను అది ఇది అని చెప్తే పెద్ద మనుషులకి వాళ్ళు ఏమన్నారంటే వైట్ పేపర్ మీద నడవన్నాను, నేను ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ ఉంటే తీసుకురండి. బాండ్ పేపర్ ఆ రోజు ఏదో సంథింగ్ ప్రాబ్లం ఉంటే సర్వర్ డౌన్, బాండ్ పేపర్ తిరిగాం ఎక్కడ దొరకలేదు. మళ్ళీ జంప్ మళ్ళీ వాడు ఏం చేసాడు, నాకు ట్రైనింగ్ టైం అయిపోతుంది, అంత జంప్ అయిపోయింది. ఇంకా అప్పటి నుండి మొర చేస్తున్నాడు, రమ్మంటే రావడం. ఈ ఇన్సిడెంట్ జరిగి ఎంతకాలం అయ్యింది? సంవత్సరం అయింది మేడం జరిగి. సార్ ఇప్పుడు అతని ఫోన్ నెంబర్ కలుస్తుందా నేను మాట్లాడడానికి? ఫోన్ నెంబర్ కలుస్తుంది, లేపట్లేడు మేడం వాడు. మీరు కొత్త నెంబర్ అయితే నెంబర్ ఇస్తే వెనక సైడ్ రాసి పెట్టి ఇచ్చానో చూడండి మేడం, బాబురావు అని ఉంటది. అది ఒకసారి ట్రై చేద్దాం, ఒకవేళ అతను ఏమంటాడో వినటానికి. ఎందుకంటే సైన్ పెట్టడానికి రెడీ అయిన వ్యక్తి సగంలో ఆగిపోయాడు అంతేగా, మళ్ళీ రావట్లేదు. సరే మీకైతే పెద్ద మనుషులు, ఒక నిమిషం సార్, అక్కడ ఉన్న పెద్ద మనుషులు మిమ్మల్ని ఏదో 30 సెంట్లు తీసుకోమన్నారు కదా, మరి అది చేసుకొని ఇస్తున్నాడా, చేసుకొని ఇవ్వట్లేదు? పెద్ద మనుషులకి ఫోన్ చేస్తుంటే ఏమంటారు, రావట్లేదు కదా. సార్ ఇప్పుడు వీళ్ళంతా రావాల్సింది రిజిస్ట్రేషన్ కి. ఆ రోజు పెద్ద మనుషులు నువ్వు ఈ పక్కన చేసుకో, ఆవిడ ఆ పక్కన, ఆయన ఆ పక్కన చేసుకుంటాడని మీకు ఒక 30 సెంట్లు ఇచ్చారు కదా. పొజిషన్ లోకి వెళ్తున్నారా మీరు? కౌలు చేయడానికి గానీ లేదా పంట వేయడానికి గానీ వెళ్తున్నారా? మేమే డబ్బులు ఇచ్చి కొనిపించుకుంటున్నాం. ఓకే. అయితే ఏంటంటే మేము ప్రస్తుతానికి పాస్ బుక్ అయితే మాకు కొంచెము అదే రైతు భరోసా అవి వస్తాయి కదా మేడం, డబ్బులు పడతాయి కదా 20,000. సో మీరైతే పొజిషన్ లో మీరు ఉన్నారు అంతేనా? మేము పొజిషన్ లోనే ఉన్నాం మేడం. ఒకటి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ కి ఇది అవ్వాలి అంతేనా? ఇది కూడా సరే, ఒకసారి కూడా తెంపుకోలేవు అంటాడు. అది క్లియర్ అయిపోతే మాకు పాస్ బుక్ వస్తే అయిపోయినట్టు. ఫోన్ లేపడం రావట్లేదు మేడం, అది కొద్దిగా క్లియర్ అవుతుందేమో అనేసి అట్లా ఆయన పిలిస్తే వస్తాడేమో మీకు అడిగి పంపించి. అలాగే సార్, నేను ఒకసారి ఫోన్ చేసి ట్రై చేస్తాను. ఆమె నెంబర్ ఉంది మేడం పేపర్. అలాగే అలాగే, ఓకే ఓకే సార్. మీ ఆయన పేరేంటి?
కాల్ చేస్తున్న వ్యక్తి జవాబు చూసారా ఇవ్వడం మేడం? లేదు. దయచేసి సరే లీగల్ ప్రాసెస్ చెప్తాం. ఆ నెంబర్ పని చేయట్లో పెద్ద మనిషి దంట కలుపు వాళ్ళకి తెలుస్తుంది. హలో ఎవరు? సార్ నమస్తే అండి, అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నాను సుమన్ టీవీ నుంచి. మేడం గారు నమస్తే. నమస్తే అండి, ఇక్కడ గారని వాళ్ళ నేను వైఫ్ నేను వాళ్ళ వదిలిన వచ్చానని చెప్పు. నేను మేడం గారు అమ్మా ఆ, గారు కూడా మీ మరిదేనా? ఆ, మా సినిమా కొడుకు. సార్ ఇక్కడ వీళ్ళు న్యాయవేదిక ప్రోగ్రామ్ కి వచ్చారు సార్. వాళ్ళదేదో ల్యాండ్ తగాదా ఉంది, ఇప్పుడు దాకా క్లైమాక్స్ దాకా వచ్చి రిజిస్ట్రేషన్ టైం కి అతను వాళ్ళ మరిది వెనక్కి వెళ్ళిపోతున్నాడని. అది ఎంతవరకు నిజం సార్, ఏంటి అది? అంటే వాళ్ళు మధ్యలో ఆయన పైన రిజిస్ట్రేషన్ చేసుకోండి మేడం గారు. ఆయన అది ఒక అన్న సంతకం లేకుండా వారసత్వ పాస్తి ఎట్లా చేయించుకున్నారు? అదే అడిగాను, ఇచ్చే వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పాను మేడం గారు. నేను Super. వాళ్ళు చిన్న గారు అబ్బాయి అనమాట, మా పెద్దనాన్న గారు అబ్బాయి నారాయణ, వెరీ మా గుడ్. వదిన గారు. ఓకే. మా తమ్ముడికి పిలిచాను హైదరాబాద్ లో ఉంటే, తమ్ముడు వాళ్ళకి ఇచ్చేసి ఎందుకు ఈ బాధ, ఏదో నువ్వేదో కష్టపడ్డ నమ్మకం అన్నావు, 10 మంది పెద్ద మనుషులు పెడదామా, నీకేది న్యాయం చేస్తే ఆ న్యాయం ప్రకారం వెళ్ళు, పెద్ద మనుషులు పెట్టాడు పచ్చట్లు అయితే తీసుకోను, లేకపోతే ఏదైతే పూర్తిగా నువ్వు తీసుకోవడం అది కరెక్ట్ కాదని నేను అడిగాను. వాళ్ళు లైన్ కలిపితే వాళ్ళు మాట్లాడడం లేదు. అయితే రమ్మంటే అడిగి అక్కడ హైదరాబాద్ లో ఉన్నాడు, రావాలంతే. సార్ పొజిషన్ లో వీళ్ళు ఉన్నారా, మీరు ఏదైతే ఇప్పించారో అది? వీళ్ళకి ఇప్పించలేదు ఇంకేంటి. వీళ్ళేదో కౌలుకి ఇచ్చాము చేయించుకుంటున్నాం అది మేడం కౌలుకి అంటున్నారు. ఇవ్వలేదు, మీ మీద దున్నుతాను. కౌలుకంటే వీళ్ళు ఇస్తే వీళ్ళు జబర్దస్త్ ఇచ్చారు. ఆ. ఆయన చేస్తే ఆయన పేరు ఉంది కాబట్టి ఆయన చేయకని చెప్పేసి ఈయన మళ్ళీ వెళ్ళి చెప్పేశారు. కాదు, ఆ రోజు ఏదో బాండ్ పేపర్ మీద తీసుకొస్తే సంతకాలు పెడతాను అన్నాడు. తీరా బాండ్ పేపర్లు దొరకలేదని చెప్పేసి వెళ్ళిపోయాడు, ట్రైన్ టైం అవుతుందని. అదే sitting అక్కడ దాకా వచ్చిన వ్యక్తి మళ్ళీ ఇంకోసారి పెద్ద మనుషుల మాట ఎందుకినట్లా? అసలు మీరు కోర్టులో ఒక 5 years నడిచే కేసుని కూర్చోబెట్టి సెటిల్ చేసినట్లు లెక్క సార్. సూపర్. అది నిజంగా కొన్ని చోట్ల మీలాంటి పెద్ద మనుషులు ఉండాలనే అంటాం మేమైతే. ఎందుకంటే వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే వ్యవహారం కాదు కదా ఇది. మేడం గారు సార్ నేను అఫీషియల్ గా ఇంట్లో ఎందుకులే మన అందరి మధ్య తెలుసుకుందామని అడిగి పిలిపించి మంచి మాట, మంచి పని, అది నిజమేనండి. కానీ అది ఎందుకు ఫెయిల్ అయింది? మీలాంటి వాళ్ళు ఉండి కూడా మంచోడు ఇక్కడ దాకా రావాల్సిన అవసరం, ఇప్పుడు సుమన్ టీవీ దాకా వచ్చినాక మళ్ళీ మేమంతా హెల్ప్ చేయాల్సి వస్తుంది, అంత లీగాలిటీ టీం కదలాలి, అంత అవసరమా ఈ కేసుకి? మీరేమైనా సెటిల్ చేసేస్తారా అని అతనికి కూడా నెంబర్ ట్రై చేస్తున్నాం కానీ కలవట్లేదు. అది అది వీళ్ళకి చెప్తే నేను ఫోన్ చేసి చెప్తాను మేడం గారు. ఎప్పుడో సడన్ గా చేస్తాడు ఒకసారి, తమ్ముడు ఇచ్చారంటే ఆ అమ్ముకుని వెళ్ళిపోతాడు అన్న తల్లిదండ్రులకి చేయలేదు ఏవో చెప్తుంటాడు. ఆ మాటలన్నీ నేను వీళ్ళకి చెప్పాను. సార్ వీళ్ళకి 10 ఎకరాలు ఉండాలి, 5 ఎకరాలు వాళ్ళ నాన్న ఉన్నప్పుడే అమ్మేశారట, మిగతా 5 ఎకరాలు అరెకరమే మిగిలింది. అదేంటి స్టోరీ? 10 ఎకరాలు అనేది మాకు వాళ్ళకి కలిపి 10 ఎకరాలకి ఎక్కువ ఉంది మేడం గారు. వాళ్ళు అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే లేకంటే అది అమ్మేశారు వేరే దగ్గర. మా నాన్న వాళ్ళ అన్నదమ్ములు కాబట్టి 10 ఎకరాలు అమ్మేశారు వాళ్ళు. ఓకే. 20 ఎకరాలు. మేజర్ కాదు, అక్కడ ముందు మా అన్నయ్య మేజర్, అవును. ఇంకో మా సొంత అన్నయ్య మేజర్. కానీ వీళ్ళు అప్పుడు ఆ అమాయకత్వమో ఏదో తెలియక ఎవరు బతుకులు పేదరికలు వెళ్ళిపోయారు, వాళ్ళు అమ్మేశారు. వాళ్ళకి వీరికి సంబంధం లేదు. నేను దానికోసం సర్వీస్ నెంబర్ తీసుకొని ఎవరు కొన్నారో వాళ్ళ మీద మేము ఏదో నోటీస్ పంపించాలని అనుకుంటాం. ఇద్దరు బ్రదర్స్ ఏదంటే ఒక సెంట్లు ఎక్కడ ఎంతో ఉన్నది, అది మాది వాళ్ళది కలిపి మేము వాళ్ళకి ఇచ్చేసాం అప్పుడు మళ్ళీ. ఓకే. సరే యాక్చువల్ గా లీగల్ ప్రాసెస్ వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు పోనీ అమ్మేసుకున్నా, వాళ్ళ నాన్నగారి తదనంతరం ఏదైతే ఆస్తులు ఉన్నాయో ఖచ్చితంగా పెద్ద కొడుకు కూడా సైన్ చేయాలి. ఆ తర్వాత అమ్మిన వాటి మీద ఎవరైతే ప్రాపర్టీలు కొనుక్కున్నారో పేర్లు మారిపోయినాయి కాబట్టి మేము కొన్నామండి అన్న అది యూజ్ లేదు. ఇప్పుడు ఒక అడ్వకేట్ ని పెట్టుకుని పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తూ ఆ కొత్త వ్యక్తులు ఎవరైతే కొన్నారో రిమైనింగ్ వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత అమ్మినవి కానీ అలా నాన్నగారు చనిపోయినాక అమ్మినవి కానీ ఆ వ్యక్తుల్ని కూడా పార్టీస్ కింద చేసి కేసు ఫైల్ చేస్తే ఈ మరిది దిగొస్తాడు. మీరు ఒక మంచిగా కోర్టుల చుట్టూ తిరగకుండా చేసే ఒక సెటిల్మెంట్ చేస్తే అది కూడా అతను యాక్సెప్ట్ చేయకపోతే మరి ఎలాగే ఉంటదిగా లీగాలిటీ? ఒక మాట మీకు దొరికితే అతనికి చెప్పండి. ఒకవేళ ఆవిడ మళ్ళీ ఇంకోసారి సుమన్ టీవీకి వెళ్తే సుమన్ టీవీ వాళ్ళు ఆవిడకి లీగల్ గా హెల్ప్ చేస్తారంట. మరి అంత దూరం ఎందుకు? అవి పెద్ద కేసులు, లాయర్ ఖర్చులు అవన్నీ దండగా. మరి ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అని అయితే ఒక మాట చెప్పండి సార్. మా వంతు ప్రయత్నం మేము ఆవిడకి చెప్తాము. థ్యాంక్ యూ సార్. 2-3 రోజులు చెప్తాను మేడం గారు. అలాగే సార్. అలాగే నేను ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం, ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు చేస్తాడు. అదేలేండి, అదే మీరు ట్రై చేస్తే ఏదో ఒక టైంలో చేస్తాడు కదా, ఒకసారి చెప్పండి అతనికి. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ అండి. మేడం నేను చెప్తున్నానండి, ఈ ప్రోగ్రామ్ చూస్తుంటాను, చాలా థ్యాంక్స్ మేడం గారు. మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ చాలా హ్యాపీగా చూస్తుంటాను సార్. మేము ఇక్కడ రోజు చేసే పని మీరు ఒక్క సెకండ్ లో అక్కడ ఒకటి కంప్లీట్ చేశారండి, అందుకు నాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, మీకు కుదిరితే మాక్సిమం వాళ్ళు ఎంత హెల్ప్ చేయాలో చెయ్యండి, లేదా ఇక మా వాళ్ళు ఎంత చేస్తారో అని నేను ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఈ విషయాన్ని ఎంత 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 ఘాటుగా చెప్తే ఆడికి ఇప్పుడు అర్థమవుతుంది. అలాగే అలాగే సార్. అలాగే థ్యాంక్ యూ సార్. మేడం మీరు సుమన్ టీవీ దాకా వచ్చారు అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు
నేను మీ ఆయన నువ్వు మాట్లాడుకుంటే కుదరదు, ఒక పెద్ద మనిషితో మాట్లాడవు, మీ మరిదో ఎవరో, అతను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఏమని. మీ వదిన న్యాయ వేదిక ప్రోగ్రామ్ దాకా వెళ్ళింది, సుమన్ టీవీ వాళ్ళు తలుచుకుంటే అనవసరంగా కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, నువ్వు అడ్వకేట్ ఖర్చులు ఓ రేంజ్ లో ఉంటాయి కాబట్టి మ్యాటర్ ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా సెటిల్ చేసుకో, ఆ తర్వాత మేం కూడా ఏమీ చేయలేం అని అతను చెప్తాడు. మీరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వదిలేసిన ప్రాపర్టీ మీ పనులు మీరు చూసుకుంటూ ఈ రోజున రమ్య గారు ఉన్న నెంబర్లు ఒక 20 తెచ్చి 4 మాట్లాడండి మేడం, 5 మాట్లాడండి మేడం అంటే యూజ్ ఉంటదమ్మా. మేము ఒక ఫోన్ చేస్తే అవతల వ్యక్తికి భయం ఉండాలా, రెస్పెక్ట్ ఉండాలా, ఈ రెండు. మేము ఎంత దూరం వెళ్తామో అంత దూరం వెళ్తాం. అమ్మా మీ కేసులో లీగాలిటీ ఏం మాట్లాడాలంటే, మీ మామగారు అమ్మేసినంత వరకు ప్రాపర్టీస్ లెక్క చేయకండి. ఆ తదనంతరం మీ అత్తగారి పేరు మీదకి ఎలా మారినాయి, మీ మరిదికి పేరు మీదకి ఎలా మారినాయి, ఎంతమంది కొన్నారు ఈ ప్రాపర్టీస్ అనేది ఒక ఈసీ కాపీలు తీసుకోండి. ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఈ కొన్న వ్యక్తులందరి పేర్ల మీద సివిల్ సూట్, పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకోండి. వాళ్ళందరూ కదిలొస్తారు, నీ మరిది కదిలొస్తాడు. దాంతో పాటు మీకు ఏదైతే పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేశారో ఆ సెటిల్మెంట్ చేసిన ల్యాండ్ పొజిషన్ వదలకండి. మీ మరిది వస్తున్నా కూడా మీరు పంటే వేస్తారో కవులకే ఇచ్చుకుంటారో మీరు పొజిషన్లో ఉండండి. మీకు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే మొత్తం మీ మామగారు చనిపోయిన తర్వాత అమ్మేసిన ప్రాపర్టీలన్నీ పట్టుకుంటే మీకు దీనికంటే ఇంకెక్కువే వస్తుంది. నేను ఫోనులు చేసి సెటిల్ చేయడం కంటే కూడా ఇవి ఎన్నో సంవత్సరాల పంచాయతీ. ఇప్పుడు నేను ఒక ఫోన్ చేయగానే మీ మరిది వణికిపోయి గబగబా ఓకే మేడం రాసేస్తాను అని అనరు. మీరు ఈసీ కాపీలు తీసుకొని వస్తే మీ అడ్వకేట్ ద్వారా లీగల్ ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో చెప్తాం. మీరు ఇలా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళినా మీరు ఏమీ చేయలేకపోతున్నారని ఆయనకు అర్థమైంది. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒకే ఒక ఆప్షన్, మీరు ఒక అడ్వకేట్ని అపాయింట్ చేసుకోండి. మేడం మేము ఫీజులు ఇవ్వలేము, మేము చెయ్యలేము అని అనిపించినా కూడా అక్కడ ఆల్రెడీ మీకు దొరుకుతారు. లేదా మీ ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక లోక్ అదాలత్ అని ఒకటి ఉంటుంది. అక్కడికి మీరు ఇప్పుడు రమ్య గారిని ఎత్తుక్కొని ఎలా వచ్చారో చాలా దూరం, మేము గబగబా వచ్చి చేసేయలేము తల్లి, అర్థమవుతుందా? అంత దూరం వచ్చి 30 ఏళ్ల క్రితం ల్యాండ్ పంచాయతీ చెయ్యలేం. మేము మరిది ఎత్తితే మేము ఏమన్నా మాట్లాడి చెప్పేవాళ్ళం, ఫోన్ కాల్ ఎత్తలేదు అతను, అర్థమవుతుందా? మేడం మరి ఇంకేదైనా కనిపెట్టేయండి అంటే అంత పని చేయలేం. మేము ఎంత చేయగలం, మా చేతిలో ఎంత ఉందో అంత చేయగలుగుతాం. రెండో ఆప్షన్, మీరు అడ్వకేట్ని పెట్టుకుని పార్టీషన్ సూట్ వేయండి. ఇక ఇలాంటి లీగల్ ప్రాసెస్లో మీకు ఏదైతే ఉందో ఈవిడ మరిది ఎవరైతే ఉన్నారో అది ఎపిసోడ్ చూస్తారో మాకు అర్థమవుతుంది. ఎందుకంటే రావు గారికి చెప్పాము, ఆయన చేసిన సెటిల్మెంట్ ఏదైతే ఉందో మీ పెద్ద మనుషులు పర్ఫెక్ట్ సెటిల్మెంట్ చేశారు. ఉన్నంతలో వీళ్ళకి అన్యాయమే జరిగింది ఒక రకంగా, కానీ ఇప్పుడు ఏదైతే ఉందో అదే వాళ్ళు పంచగలరు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటారు చూసారు, అలా వీళ్ళు 30 ఏళ్ళు వదిలేశారు ప్రాపర్టీలు, ఎవరికి తిన్నంత వాళ్ళు తినేశారు అక్కడ. ఇప్పుడు అదంతా పంచాయతీలు ఉన్న పెద్ద మనుషులు చేయలేరు. ఒకవేళ బాబురావు గారు మీరు వాళ్ళకి ఏదైతే రాసిస్తానన్నారో అది రిజిస్ట్రేషన్ చేసేస్తే బెటరు. ఇన్ కేస్ మీరు రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆవిడ లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు అంటే మీ నాన్నగారు చనిపోయిన తర్వాత మీరు అమ్మిన ప్రతి ప్రాపర్టీ లెక్కలు తీయించి మేము హెల్ప్ చేయాల్సి వస్తుంది. తీయించి పార్టీషన్ సూట్ ఫైల్ చేస్తాము ఆ కొన్న వ్యక్తులు మిమ్మల్ని కలిపి. అప్పటిదాకా వీళ్ళు పొజిషన్లో ఉంటారు. అన్నెసరీగా మీ గొయ్య మీరు తవ్వుకున్నట్టు లెక్క. రియలైజ్ అయ్యి వాళ్ళకి ఏదైతే షేర్ ఇస్తానన్నారో అది రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఇవ్వండి. తల్లి మీరు ధైర్యంగా వెళ్ళండి అమ్మా, మా వాళ్ళు చేయాల్సిన హెల్ప్ మీకు చేస్తారు. ఓకే. వారసత్వపు ఆస్తులు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం వేరు, ముస్లిం పర్సనల్ లా ప్రకారం వేరు, క్రిస్టియన్ లా ప్రకారం వేరుంటాయి. అందరూ ఏమనుకుంటారంటే అందరికీ లా ఒకటే, ఆడపిల్లలకు మగపిల్లలకు సమానం, ఈక్వల్. అది హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే. అలాగే వారసత్వపు ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చుకోవడం చాలా ఇంపార్టెంట్. పేర్లు మార్చుకున్న తర్వాత పిల్లల పెళ్లిళ్ళలోపు అమ్మేసే వాటికి లీగాలిటీ ఉంటుంది. ఇన్ కేసు ఆ తర్వాత ఏమన్నా కుటుంబ అవసరాల నిమిత్తం అమ్మినా కూడా లీగాలిటీ ఉంటుంది. లోకల్లో ఉన్న వాళ్ళు పేర్లు మార్పిచ్చేసుకోవడం కానీ, లీగల్ హెయిర్స్ సంతకాలు అంటే మిగతా వాళ్ళ సంతకాలు లేకుండా వాళ్లే పేర్లు మార్చుకుని అమ్మేయటం కానీ, లేదా ఫోర్జరీ చేసి అమ్మేయడం కానీ చేస్తే కొనుక్కునే వాళ్ళు 1కి 100 సార్లు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాకే కొనండి. ఎందుకంటే ఈ సిగ్నేచర్ పెట్టని వారసులు కూడా వచ్చి లీగాలిటీని రీఓపెన్ చేసి ఆ సేల్ రిజిస్ట్రేషన్ని క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కోర్టులకు వెళ్తారు పార్టీషన్ సూట్లు ఫైల్ చేసి. కాబట్టి ప్రాపర్టీలు కొనేటప్పుడు ఎవరో ఒకరు సంతకం పెట్టారు తక్కువ రేటుకు వచ్చేసింది కదా అని కొంటే చాలా లీగల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.